గారు అసలు ఎక్కడ చూడలే నా 25 సంవత్సరాల అనుభవంలో ఏదైనా పిటిషన్ వస్తే మాలాంటి వాళ్ళని మీకు ప్రాసెస్ చేస్తే దీనికి ఇది చేయొచ్చు సార్ ఇది చేయలేం సార్ అని చెప్పేది కానీ ఏ ఒక్కడు కూడా పరిష్కారం అయితే లేదు వ్యవస్థ మీద నమ్మకం పోతుందని చెప్పి ప్రతినిధి చెప్పేది సేమ్ థింగ్ ఇక్కడ హైదరాబాద్లో మజిల్ పవర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి గుండాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొల్లుడైనటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ రియల్టర్లు అంటే మంచి రియల్టర్లు కాదు రియల్టర్ల పేరిట భూములు ఆక్రమించుకుంటోళ్ళు రియల్టర్ల పేరిట సెకండ్ సేల్ చేసుకుంటోళ్ళు రియల్టర్ల పేరిట దాదాగిరి చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో 200 మందిని 300 మందిని బాడీగార్డులను పెట్టి ఫైల్ వాళ్ళని పెట్టి దౌర్జన్యం చేస్తున్న సంఘటనలు ఇవన్నిటి వచ్చినప్పుడు మేము సిపి రాచకొండ కూడా ఫోన్ చేసేది సిపి రాచకొండ గారికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఎందుకంటే మాకు పాత పరిచయం కూడా ఉండే కాబట్టి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా దానికి పరిష్కారం లేదు మేము డైరెక్ట్గా ఏసీపీలకు డైరెక్ట్గా సీఏలకు ఫోన్ చేస్తే మా మీద ఒత్తిడి ఉంది ప్రెషర్ ఉంది అనేటువంటి మాటలు వస్తున్నప్పుడు ఓహో వ్యవస్థ చచ్చిపోయింది ఇది వ్యవస్థగా పనిచేస్తలేదు వ్యవస్థ పేదలకు అండగా ఉండట్లేదు వ్యవస్థ ధర్మాన్ని కాపాడే దాంట్లో లేదు వ్యవస్థ ఒత్తిడి లోనవుతుంది వ్యవస్థ అధర్మానికి పోయే ప్రమాదం ఉంది అని చెప్పి అర్థమై ఇవాళ మేము నిన్న కాక మొన్న చివరి ప్రయత్నం చేసిన అయ్యా కలెక్టర్ మేడ్చల్ గారు నువ్వు ఎంగున్నావు భవిష్యత్తు ఉంది నీకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు మరి నీ దగ్గర ధర్నా పెట్టానా లేకపోతే నేను ఫీల్డ్ మీద ధర్నా పెట్టానని చెప్పి ఏకశిలా నగర్ వాసులు కొర్రెమల గ్రామంలో ఇప్పటి మున్సిపాలిటీ ఆనాటి కొర్రెమల గ్రామం అది గడికేశ్వర మండలం కింద వస్తుంది పోచారం మున్సిపాలిటీ కింద వస్తుంది అక్కడ 1985లో ఇవ్వాలి కదా నేను అని చెప్పి నేను చెప్తే లేదు సార్ నేను పంపిస్తా అని చెప్పిండు సిపి గారు పంపిస్తానని చెప్పి ఎవరిని పంపలే మేము ఎందుకు స్పందించాల్సి వచ్చిందో ఒక 2 నిమిషాలు మీకు ఆ వీడియో చూపిస్తా ఈటల రాజేంద్ర గారు చేయలేపుతారా సౌమ్యుడు కదా మర్యాదస్తుడు కదా భాష చాలా బాగుంటుంది కదా ఎంత తీవ్రమైన ఉద్యమ ఒత్తిడిలో కూడా ఇట్లా చేయలే కదా ఎందుకో ఒక 2.5 నిమిషాలు అంటే వాళ్ళు జనరల్గా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన మా భూములకి వీళ్ళు వచ్చి మా వాచ్మెన్లను కొట్టిండు వాచ్మెన్ అంటే ఒకడు ఉంటాడు ఇద్దరు ఉంటాడు కానీ వాచ్మెన్ 20 మంది 25 మంది మొత్తం గుండాల్లాగా రోజు అక్కడ వాచ్మెన్ తాక్కుంటా బీర్ సీసాలతోటి ప్రజలు బెదిరించేటువంటి సాంప్రదాయం ఉండదు కదా ఏం చేసి కుక్కలు ఒక 10 కుక్కలు కూడా అక్కడ పెంచుతారు అక్కడ చూస్తే ఎంత భయానకమైన వాతావరణం ఉందంటే 20-25 మంది గుండాలు రోజు నిత్యం తాగుడు చికెన్ మటన్తో తినుడు అక్కడున్న మహిళల్ని అసభ్యంగా తిట్టుడు బెదిరించుడు మీరు ఇక్కడ పోకపోతే చంపేస్తామని చెప్పుడు వినకపోతే రాత్రిపూట కుక్కలను వదిలిపెట్టుడు ఇవన్నీ అక్కడ సర్వసాధారణంగా ఉన్నది ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి దాని తర్వాత నేను విషయం చెప్తాను